మైలవరం నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ఏలూరులో జరిగే సిద్ధం సభకు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దూరంగా ఉండనున్నారు. అందుబాటులో ఉండట్లేదని చెప్పారు. రంగంలోకి దిగిన అధిష్టానం కేసినేని నాని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పడమట సురేష్ బాబుకు బాధ్యతలు అప్పగించింది. సిద్ధం సభకు మైలవరం నుంచి భారీగా జన సమీకరణ చేయాలని ఆదేశించింది. ఇప్పటికే నియోజకవర్గ నేతలతో కేసినేని నాని సురేష్ బాబు సమావేశమయ్యారు. మరోవైపు వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీని వీడుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు మరోసారి పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండటంతో పార్టీ మారుతారనే ప్రచారానికి మరింత బలం చేకూరింది. మైలవరం రాజకీయ పరిణామాలపై మరింత అప్డేట్స్ ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. బలరాం, మైలవరం వైసీపీలో రాజకీయ పరిణామాలు మారుతా ఉన్నాయి. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ గత 3 రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. ఈ నెల 3వ తేదీన ఏలూరులో జరిగేటటువంటి సిద్ధం మహాసభకి జన సమీకరణ చేయాలని అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో దీనికి హాజరు కాలేనని వసంత కృష్ణప్రసాద్ చెప్పినట్టుగా తెలుస్తోంది. దీనితో అధిష్టానం రంగంలో దిగింది. నియోజకవర్గ బాధ్యతల్ని ఎంపీ కేసినేని నాని, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పడమట సురేష్ బాబుకి సిద్ధం మహాసభకి జన సమీకరణ బాధ్యతలను అప్పగించినటువంటి పరిస్థితి. దీంతో అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో కీలక నేతలతో సురేష్ బాబు అదేవిధంగా ఎంపీ కేసినేని నాని సమావేశం నిర్వహించారు. పడమట సురేష్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని నిర్ణయించారు. వసంత కృష్ణప్రసాద్ నియోజకవర్గానికి గత కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. దీంతో ఆయన ఇటీవల కాలంలో ఆయన వివిధ సందర్భాల్లో పేర్కొన్నటువంటి అంశాలు తీవ్ర సంచలనమయ్యాయి. ఆయన వైసీపీని వేడుతారనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఆయన దాన్ని ఖండించడం లేదు, అలానే సమర్థించకుండా కూడా ఆ విధంగా ఉన్నారు. 3-4 తేదీల్లో తానే ఒక సమావేశం నిర్వహిస్తాను, ఆ రోజు తన భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే ప్రకటిస్తానని చెప్పేసి కూడా గతంలోనే 10 టీవీ ఇంటర్వ్యూలో కూడా వసంత కృష్ణప్రసాద్ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఆయన నియోజకవర్గానికి దూరంగా ఉండటం, సిద్ధం మహాసభకి హాజరు కాలేదని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన పార్టీకి వేడుతారు, వైసీపీని వేడుతారనేటటువంటి ప్రచారానికి బలం చేకూరినట్టుగా తెలుస్తా ఉంది. ఆయన పార్టీని వీడే లెక్కైతే ఏ పార్టీలో చేరతారనేటువంటి అంశం గురించి కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూస్తే మైలవరం వైసీపీలో గత కొంతకాలంగా వసంత కృష్ణప్రసాద్ తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. ఆ నియోజకవర్గంలో చేసినటువంటి కాంట్రాక్టర్ బిల్లులు కూడా ఇప్పించలేకపోయాను, ఆ బిల్లులు ఇప్పించేటటువంటి పరిస్థితి కూడా లేకపోయింది. అభివృద్ధి సంక్షేమం అనేది ప్రభుత్వానికి 2 కళ్ళు, కానీ సంక్షేమం మాత్రమే పనిచేస్తుంది, అభివృద్ధి అనేది నియోజకవర్గంలో లేకుండా పోయింది. దీనివల్ల నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు నిలదీస్తున్నారు, వారికి సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. ఎప్పుడు తెల్లారుద్దా ఎప్పుడు చీకట పడుద్దా అనేటటువంటి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి, చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నట్టు కూడా ఆయన వివిధ సందర్భాల్లో పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న పరిణామాలు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా బేరీజు వేసుకున్నటువంటి నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ సిద్ధం మహాసభకి హాజరు కాలేనని చెప్పిన నేపథ్యంలో అధిష్టానం రంగంలో దిగి కేసినేని నాని, పడమటి సురేష్ బాబుకి బాధ్యతలు అప్పగించింది. బలరాం, జయరాజ్, అంటే వసంత కృష్ణ ఇప్పటికే 2 సార్లు సీఎం జగన్ తో కూడా భేటీ అయ్యారు. కొంత సద్దుమణిగింది అనుకున్న సందర్భంలో ఇప్పుడు పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండడం ఏ రకంగా, ఎటువంటి సంకేతంగా భావించాలంటే కొంత అసంతృప్తిగా ఉన్నారా, లేదంటే పార్టీ మారే ఒక ఆలోచనలో ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారా? బలరాం, వసంత కృష్ణప్రసాద్ ఆయనలో ఉన్నటువంటి అసంతృప్తిని, నియోజకవర్గంలో ఉన్న పరిస్థితుల్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఆయనకు వివరించినటువంటి పరిస్థితి. అక్కడ మైలవరం నియోజకవర్గంలో జోగి రమేష్ కి వసంత కృష్ణప్రసాద్ కి గత 3 సంవత్సరాలుగా ప్రత్యక్ష పోరాటం జరుగుతోంది. ఇరు వర్గాలు కూడా వేరువేరుగా కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి నెలకొంది. వసంత కృష్ణప్రసాద్ గత 2 సార్లు కూడా ముఖ్యమంత్రిని కలిశారు, అదేవిధంగా సీఎంఓలో ఉన్నటువంటి మిగతా నాయకత్వాన్ని కలిశారు, నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను కూడా వివరించారు. అయినప్పుడు కూడా నియోజకవర్గంలో శాంతి, ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చాటు జోగి రమేష్ కి వసంత కృష్ణప్రసాద్ మధ్య సయోధ్య కుదిర్చేటటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి నేపథ్యంలో 2 వర్గాలు కూడా వేర్వేరు కార్యక్రమాలు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఈ పరిస్థితుల్లో వసంత కృష్ణప్రసాద్ స్థానికంగా ఉన్నటువంటి నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమాల్లో వెనకబడిపోతున్నాము, ఇప్పటికే చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి బిల్లులు కూడా రాలేదు, కాంట్రాక్టర్లన్నీ కూడా సొంత ఆస్తులు అమ్ముకొని బిల్లులు కట్టాల్సినటువంటి అసాధారణమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తాను ఎమ్మెల్యేగా
ఉండి ఏమి చేయగలుగుతున్నారు, నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్నారు, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నారు, గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అలాగే ఉన్నటువంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికలకు ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ఏ విధంగా ఓటు అడగలడు అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన వివిధ సందర్భాల్లో వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారతారనేటటువంటి అంశం గురించి కూడా గత కొద్ది కాలంగా నియోజకవర్గంలోనూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా ప్రచారం జరుగుతుంది. ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరతారనే ప్రచారం అయితే ముమ్మరంగా జరుగుతుంది. అయితే ఇదే అంశాన్ని 10 టీవీ వసంత కృష్ణప్రసాద్ దగ్గర ప్రస్తావించినప్పుడు ఆయన దీనిపైన ఖండించడం లేదు. అలా అని చెప్పేసి ఆయన సమర్థించకుండా కూడా దాన్ని దాటవేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తన భవిష్యత్ కార్యాచరణని నియోజకవర్గ ప్రజలు నిర్ణయిస్తారు. నియోజకవర్గ ప్రజలు సమక్షంలో 3-4 తేదీల్లో మీడియా సమావేశంలో తన భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తానని చెప్పిన తర్వాత 3వ తేదీన ఏలూరులో జరిగేటటువంటి 2వ సిద్ధం మహాసభకి ఆయన హాజరు అవ్వట్లేదని చెప్పేసి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పడమటి సురేష్ బాబుకి మరి ఎంపీకి కూడా తెలియజేసినట్టు సమాచారం ఉంది. దీంతో ఆయన ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో ఉన్నారు. నియోజకవర్గంలో ఎవరు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఒకవైపు సిద్ధం మహాసభకి నియోజకవర్గాల వారీగా భారీగా జన సమీకరణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సమీపంలో ఉన్నటువంటి ఏలూరుకి మైలవరం నుంచి తరలించేటువంటి కార్యక్రమం ఆయనకు దూరంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎంపీ కేసీనానికి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పడమటి సురేష్ బాబుకి అధిష్టానం బాధ్యతలు అప్పగించినటువంటి పరిస్థితిలో భవిష్యత్ కార్యాచరణ వసంత కృష్ణప్రసాద్ ఏ విధంగా ముందుకెళ్తారు, వైసీపీలోనే కొనసాగుతారా లేదా అనేటువంటి అంశం గురించి కూడా 2-3 రోజుల్లో దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బాలరాం. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.